ఇంద్రనీల్ రెడ్డి గారు కంక్లూజన్ ఇస్తారా సార్? 2014 నుంచి 2019 వరకు ఇప్పుడు అంటే నేను పార్టీలకు అతీతంగా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. అదే మీరు సెఫాలజిస్ట్గా మీరు 2014 నుంచి 2019 మధ్య స్థానిక బాడీ ఎన్నికలు జరపలేదు. ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళు కేసులు వేస్తున్నారు, డిలే చేస్తున్నారు, ఎన్ని పక్కన పెడితే చెప్పండి. 14 కంటే ముందు 14 ఎన్నికల కంటే 2 నెలల ముందో 3 నెలల ముందో లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ గుర్తుండే ఉంటుంది. మీకు తెలియదని కాదు, మీకు తెలియదని ఆ ఎన్నికలను కూడా రిజల్ట్ ను కూడా ప్రభుత్వం వచ్చినాకే అనౌన్స్ చేశారు. మీరు చెక్ చేసుకోండి, మీకు తెలియదని నేను చెప్పట్లేదు. కాబట్టి అక్కడ 5 సంవత్సరాల మీద ఎన్నికలు చేయలేదు అనేటువంటి మాట అబద్ధం అని చెప్తా ఉన్నా. కానీ చూసుకోండి, ఎప్పుడైనా కింద లెవెల్లో కార్యకర్తలు కానీ స్థానిక నాయకుల ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే, మీకోసం మేము కష్టపడి మిమ్మల్ని సీఎంలు మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసాం, మా స్థాయిలో జరిగే స్థానిక బాడీ ఎన్నికలు పెట్టకపోవటం వల్ల మాకు అన్యాయం జరిగింది అనే అసమ్మతి కూడా 2019లో టీడీపీకి తగిలింది వాళ్ళ స్థానిక నాయకుల నుంచి. ఓకే, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అధికారంలో ఉన్నప్పుడు. క్లోజ్ గా ఉండేవాళ్ళు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వాళ్ళకి టికెట్లు వస్తే కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా, గ్రామాల్లో కూడా ప్రజలు అధికారంలో ఉన్నారు, పథకాలు పోతాయని చెప్పేసి ఓట్లేసేటువంటి వాళ్ళు కూడా. పథకాలని కాదు సార్, పథకాలు ఒకటే కాదు, జనరల్ గా ఈ రోజున ఓటర్ల అంటే పెర్సెప్షన్ మారింది. ఎలా అంటే 3 ఏళ్ళు ఉంది కదా ఎలక్షన్, ఇంకా ఈ 3 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీని గెలిపించుకుంటే ఓటర్ రావేమో, కరెంటు రాదేమో, డ్రైనేజ్ ఇష్యూస్ క్లీన్గా ఉండవేమో, లేదు ప్రెసిడెంట్ని గెలిపించుకుంటే ఫండ్స్ ఇరేమో ఆ గ్రామ పంచాయతీకి, ఇలా ఎన్నో రకాల అపోహలు ప్రజల్లో ఉండటము, అలాగే రాజకీయ పార్టీలు వ్యవహరించటము కారణంగా కూడా జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ అదే లోకల్ బాడీ ఎలక్షన్ డిలే ఎలక్షన్కి దగ్గరకు వెళ్ళిపోయింది అనుకోండి, అంటే జనరల్ ఎలక్షన్స్కి దగ్గరికి వెళ్ళింది అనుకోండి, డెఫినెట్లీ అప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వేరుగుంటాయి. మీరు రీసెంట్గా కేరళ ఎలక్షన్స్ చూసుకుంటే, కేరళలో ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే కేవలం 3 నెలల ముందు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగింది. 3 నెలల ముందు జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూటమి క్లీన్ స్వీప్ చేసింది లోకల్ బాడీ ఎలక్షన్స్. సో అదే రిజల్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా రిపీట్ అయిపోయింది. సో యాజ్ ఎర్లీ లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టుకోవటం అనేది కూటమి ప్రభుత్వానికి కూడా మంచిది ఒక రకంగా. రెండోది ఏంటి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రతి చోట పోటీ చేయాల్సిందే, పోటీ చేయకపోతే ఆ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతన్ని అసమర్థుడి కింద కౌంట్ చేసి అతన్ని మారుస్తాను అనేది కూడా చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ పార్టీ కూడా తీసుకొని ఉంది. అంటే గెలుపోవటముల గురించి నేను మాట్లాడట్లా, అంటే ఇక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకునేంత పరిస్థితి, అంటే వాళ్ళు పోటీ చేసే స్థాయిలో లేరు, పోటీ చేయరు అనేది అది రాంగ్. కాకపోతే కూటమిలో ఎవరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ డెఫినెట్లీ ట్రై చేసిద్ది, ఎందుకంటే చిన్న ఇష్యూస్ అయితే డెఫినెట్లీ ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ సార్. రాజకీయంలాగా చేస్తారు, ఎందుకు చేయకూడదు? సో అలా చేసేటప్పుడు వాళ్ళు ఆ పొత్తులో కూటమిగా ఉన్న వాళ్ళు దాన్ని ఇంకొక అంశాన్ని కూడా ఇంకొక అనాలిసిస్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల్లో గెలిచిన వాళ్ళు వచ్చే ఎన్నికలు గెలిచేటువంటి పరిస్థితి కూడా ఏం లేదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దర్శి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ గెలవలేదా? మరి తెలుగుదేశం పార్టీ ఇంత గాలిలో కూడా అక్కడ ఓడిపోయింది 2024 ఎన్నికల్లో. అదే సార్, అర్థాక ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గతంలో ఒక రకంగా కొన్ని ఇష్యూస్ జరగటము, వాటిని చంద్రబాబు గారు వ్యతిరేకించి డ్రాప్ అయిపోతున్నాం ఎలక్షన్స్ అని చెప్పారు. స్టిల్ కొంతమంది పోటీ చేశారు, అది సెకండరీ. కానీ 94% ఆఫ్ స్ట్రైక్ రేట్తో మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలిచామని చెప్పారు. మరి 94% ఆఫ్ స్ట్రైక్ రేట్ ఏమైంది? సో ఇవన్నీ కూడా ఏంటంటే సార్, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి నిష్పక్షపాతంగా ఎలక్షన్ నిర్వహిస్తే రిజల్ట్స్ ఒక రకంగా ఉంటాయి. లేదు ఈ రోజున అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలుపుని ఎంజాయ్ చేయొచ్చేమో, కానీ రిజల్ట్స్ మళ్ళీ ప్రతికూలంగా మారుతాయి. ఓకే, డెఫినెట్లీ మారుతాయి. ఇంకోటి, ఇప్పుడు రీసెంట్గా పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగింది సార్. ఎలా జరిగింది అందరం చూసాం కదా, ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చి వేసారో చూసాం. గతంలో గురజాల మాచర్లలో కనీసం నామినేషన్ టీడీపీ వాళ్ళు వెళ్తే వాళ్ళని మీద దాడి చేయడం చూసాం. అదే నేను రెండూ చెప్తున్నా సార్, నేను అదే చెప్తున్నా. మీ అధికారం ఉంది కదా అని ఇప్పుడు ఎంజాయ్ చేస్తే అది డెఫినెట్లీ మళ్ళీ జనరల్ ఎలక్షన్ లో రివర్స్ అవుతుంది. సో ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజల ఓటుని ప్రజలు వేసుకొని ఎన్నుకునే విధంగా నిష్పక్షపాతమైన ఎలక్షన్ నిర్వహించగలిగితేనే మళ్ళీ అది జనరల్ బాడీ ఎలక్షన్స్ వరకు కంటిన్యూ అయితే ఆ అధికారం ఎవరైతే గెలిచారో అది.
అలా కాకుండా అధికారం ఉంది కానీ కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నారనుకోండి డెఫినెట్లీ జనరల్ ఎలక్షన్లో రివర్స్ అయిపోతుంది. సో మొత్తానికి స్థానిక సంస్థల్లో వైకాపాకి అవకాశం ఉంటుందంటారా? 3 ఏళ్ళు ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఎక్కువ మొగ్గు ఉంటుంది అనేది నేను నమ్ముతా. కాకపోతే అట్ సేమ్ టైం సార్, రీసెంట్గా మేము ఒక 7 పార్లమెంట్లు సర్వే కంప్లీట్ చేసి ఉన్నాం. సో ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా చాలా తారాస్థాయిలో ఉన్నమాట వాస్తవం. అవునా? ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో అది కారణం టీడీపీ అవ్వకపోవచ్చు, మద్దతు ధరలు లేక రైతులు నష్టపోయి ఉన్నారు. అంటే ఏ ఒక్కళ్ళు కూడా న్యాయం జరగట్లా. ఈ రోజున ఆరోగ్యశ్రీ ఆగిపోయి ఉంది. నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ అంటే మీరు డబ్బులు కట్టుకోండి సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళండి అని చెప్తున్నారు. లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ ఒక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అలా గ్రౌండ్ రియాలిటీలో తేడాగా ఉంది. ఇంకోటి ఏమవుతుంది అంటే సార్, ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తా చూడండి. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అని హామీ ఇచ్చారు. అంటే 50 సంవత్సరాలు దగ్గరలో ఉన్నవాళ్ళు, లేదు 50 to 60 మధ్యలో కుటుంబంలో ఒక్కళ్ళు ఉన్నా కూడా 5 సంవత్సరాల్లో వాళ్ళకి జరగబోయే లబ్ధి సరాసరి 2.5 లక్షలు అనేది చాలా భారీ స్థాయిలో ఆశపడినప్పుడు ఆయన ఒక్క ఓటు కాదు కదా, అది కుటుంబం మొత్తం ఓట్లేశారు కదా. అలా ఆశపడి వేసిన వాళ్ళలో తీవ్రమైన అసంతృప్తి అయితే చాలా క్లియర్ కనబడుతుంది. అలాగే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 4,000 అన్నారు, ఇస్తున్నారు. కానీ కొత్త పెన్షన్లు 2 సంవత్సరాలు, అది ఆర్థిక ఇబ్బందులు అని చెప్పండి, ఏదేం చెప్పండి. ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారు అంటే సార్, డెవలప్మెంట్ చూసి ఓటేరు, సంక్షేమం చూసి ఓటేరు. మన రీసెంట్గా లోకేష్ గారు కూడా చెప్పారు, అది వాస్తవం కూడా. ఎందుకంటే 2019లో అమరావతి ప్రాంతంలో ఏమి టీడీపీని గెలిపిలేదు, 2024లో వైజాగ్ అండ్ కర్నూలులో ఏమి వైసీపీని గెలిపిలేదు జనం. లేదు పోర్టులు కడుతున్నారు కానీ పోర్టులు ఉన్న కాన్స్టిట్యున్సీలో ఏమి వైసీపీ గెలవలేదు. మెడికల్ కాలేజీలు కడుతున్నారు కదా అని మెడికల్ కాలేజీలో ఉన్న ఏ కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ గెలవలేదు. అభివృద్ధిని చూసి గెలిపిస్తారు అనుకోవటం అనేది సంక్షేమం అన్న రాంగే. అది ప్రజలు వాళ్ళకి జరిగే లబ్ధిని చూసి మాత్రమే ఓట్లేసే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున. మీరు రీసెంట్ గా జరిగిన 10 రాష్ట్రాల ఎన్నికలు తీసుకోండి, 10, ఒకటి కాదు నేను చెప్తుంది, మొన్న జరిగిన 5 కాదు, ఇంకా ఒక 5 యాడ్ చేసుకోండి. 10 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తీసుకోండి, గెలిచింది కేవలం మేనిఫెస్టోనే. 10 చోట్ల గెలిచింది మేనిఫెస్టోనే. ఎవరు ఎక్కువ వెల్ఫేర్ని అనౌన్స్ చేస్తారో వాళ్ళు ముందు అధికారంలోకి అయితే రాగలుగుతున్నారు. ఓకే, విజయకిరణ్ గారు కంక్లూజన్. సార్ ఇప్పుడు అదే విధంగా అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను 4,000 పెన్షన్ ఇవ్వలేనని చెప్పేశారు. అదేవిధంగా పిల్లలకి ఇంట్లో కుటుంబానికి కేవలం ఒకరికి మాత్రమే ఇవ్వగలుగుతాను, నీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకు నేను ఇవ్వను అన్నాడు. కానీ కూటమి ప్రభుత్వం 4,000 పెన్షన్ గతంలో చెప్పిన హామీ ప్రకారం 3 నెలలది కలిపి ఇవ్వటం మొదలుపెట్టి ఈరోజు 4,000 దిగ్విజయంగా ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా తల్లికి వందనం, ఇంట్లో నిన్ననే మీరు చూశారు, ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పుడు ఇవన్నీ ఇవ్వను అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారా? ఎందుకు ఓటేస్తారు? రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంట్లో తల్లికి వందనానికి సంబంధించినటువంటి పిల్లలందరికీ ఇస్తున్నటువంటి ఆ పథకాన్ని తీసేస్తాను అంటున్నాడు, ఇవ్వనన్నాడు. ఆయనకు ఓటేస్తారా? ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ విధంగా చేస్తూ ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఇవ్వరు ఇటు అనేటువంటి మాటలు సత్యదూరమైన మాటలు. నేను ఒక్కడే చెప్తాను, ఒక్క మాట అయితే చెప్తానండి, అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఎవరు కూడా అతిగా ప్రవర్తించేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం, ఎందుకంటే నాయకత్వం ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. లోకల్గా ఎవరైనా ఎమ్మెల్యేలో లేదా ఇంకా ఇతర నాయకులు ఏదన్నా సరే ఎవరన్నా సరే తప్పు చేస్తే డైరెక్ట్ గా క్యాడర్ కి న్యాయం చేయాలనేటువంటి డైరెక్ట్ క్యాడర్ టు లీడర్ కనెక్షన్ ఉంది పార్టీలో. కాబట్టి ఏ క్యాడర్ కి సంబంధించిన కార్యకర్తలకి ఇబ్బంది కలిగినా, ఎమ్మెల్యే ఏదన్నా అడ్డుపడ్డాడు లేదా ఎమ్మెల్యే ఆపేస్తాడన్నా, అవసరమైతే ఆ కార్యకర్త నిజమైన కార్యకర్తకి ఇబ్బంది కలిగిద్దంటే డైరెక్ట్గా లీడరు ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి లోకేష్ గారు తెచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది. కాబట్టి ఎక్కడా కూడా నాయకుడు కాదు, ఇక్కడ కార్యకర్తే ఇంపార్టెంట్. కార్యకర్తలకు న్యాయం చేసి తెలుగుదేశం పార్టీ అటువంటి చేయని పక్షంలో, లోకల్ నాయకులు చేయని పక్షంలో నాయకత్వం వారి గురించి ఆలోచన చేస్తుంది. ఏదేమైనా కూడా మన కూటమి అనేటువంటిది ఇంపార్టెంట్. కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది, త్యాగాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందరం కలిసి ఖచ్చితంగా ఏ విధంగా అయితే నరకాసుర పాలన ఆ రోజు అంతమందించామో, ఏ విధంగా అయితే సుపరిపాలన ఇప్పుడు ముందుకు తీసుకెళ్తా ఉన్నానో, దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా పని చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట అయితే స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఒక పాయింట్ సార్, అన్న చెప్పినట్టు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, పథకాలు ఇస్తున్నారు కాబట్టి ఓట్లు వేసేటైతే అసలు వైసీపీ మొన్న అధికారంలోకి వచ్చేది.
ఓన్లీ అంటే సంక్షేమ పథకాలని బేస్ చేసుకునే కదా వాళ్ళు గెలుస్తామనుకున్నారు. ఒకవేళ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేయడం వలన అంటే డెఫినెట్లీ 2024లో వైసీపీ గెలుచుండేది. సో అది లోకేష్ గారే చెబుతున్నారు కదా, ఇప్పుడు మేము చెప్పేది ఏమో సార్, లోకేష్ గారే చెబుతున్నారు అభివృద్ధికి ఓటేరు ప్రజలు, సంక్షేమానికి ఓటేరు, ప్రజలతో కనెక్టివిటీ ఎమోషన్ ఎవరు క్రియేట్ చేసుకోగలిగితే వాళ్ళ ఓట్లు వేస్తారు అని మీ అధినాయకులే చెబుతున్నారు. అలా చెప్పలేదు మీరు, అదే అన్నీ చేయాలా, అభివృద్ధి చేయాలా, సంక్షేమం చేయాలా, క్యాడర్తో కనెక్ట్ అయి ఉండాలా. అన్నీ చేస్తేనే కేవలం మేము సంక్షేమం మాత్రమే చేసాం లేదా అభివృద్ధి మాత్రమే చేసాం అంటే కుదరదు. సంక్షేమం చేయాలా, అభివృద్ధి చేయాలా, క్యాడర్తో ప్రజలతో అందరితో మంచి కనెక్షన్ కంటిన్యూ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇబ్బందుల్లో మనం తోడే ఉండాలా అనేటువంటిది లోకేష్ గారు చెప్పిన మాట. కానీ సంక్షేమ అభివృద్ధితో అసలు ఏమీ జరగదు అనేటువంటి మాట మాత్రం కరెక్ట్ కాదనేటువంటి నా అభిప్రాయం. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు విజయకిరణ్ గారు, ఇంద్రనీల్ రెడ్డి గారు, అదేవిధంగా బాడి శంకర్ గారు, బస్పూరి సురేష్ గారు, అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మరి ఇది వాటి పవర్ డిబేట్ చూస్తున్నామండి రాజు న్యూస్.